శరశ్చంద్ర చటర్జీ బెంగాలీలో రాసిన శ్రీవారు అనే నవల, దానికి తెలుగు అనువాదం ఈ వీడియోలో చేస్తున్నాను. రెండో భాగం ఇది. మొదటి భాగం అప్లోడ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది రెండో భాగం. దీన్ని అనువాదం చేసిన వారు చక్రపాణి గారు. అయితే ఇప్పటిదాకా జరిగిన కథ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. సౌదామిని మేనమామ పెంపకంలో పెరిగింది. ఆమెకి తల్లి మాత్రమే ఉంటుంది, తండ్రి లేడు. అక్కడ అమ్మాయి పెళ్లిగాక ముందు తన 12 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయసులో పూలు తెచ్చుకుంటూ ఉంటుంది. జమీందార్ గారి తోట దగ్గర నుంచి. అక్కడ నరేంద్రుడు జమీందార్ గారి కొడుకు, అతని చూసి ఆకర్షణలో పడుతుంది. అయితే అది ప్రేమ అని అనుకుంటుంది. తర్వాత ఆ విషయమే ఆవిడ అపరాధ భావంలో కుంగిపోతుంటుంది అనమాట. తర్వాత ఆమెకి పెళ్లి చేస్తారు. ఒక రెండో పెళ్లి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అతని పేరు ఘనశ్యామ్. అక్కడ అత్తగారు, మరుదులు, తోడికోడలు వీళ్ళు ఉంటారు. ఈ అమ్మాయి పెద్ద కొడుకు భార్యగా వస్తుంది. అతనికి అంతకుముందే మొదటి భార్య చనిపోతుంది. ఇక్కడ ఈవిడ వచ్చింది. ఈమె క్రమేణా ఈ ఘనశ్యామ్ అంటే తన భర్త యొక్క అతని క్యారెక్టర్ చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. ఆమె ఒక రకమైన గౌరవభావం, భక్తిభావం అంకురిస్తుంది. ఆయన కూడా ఒక యోగిలాగా ఉంటాడు. ఎవరి మీద కోపడు, చాలా శాంత స్వభావం, పైగా భక్తుడు, మహాభక్తుడు. వైష్ణవం చాలా పాటిస్తూ ఉంటాడు. వైష్ణవులకు ఉండే శాంతము, సహనం ఆవిడకి బోధిస్తూ ఉంటాడు. ఇంతలో నరేంద్రుడు ఒకసారి వేట అనే నెపం మీద వచ్చేసి వీళ్ళింట్లో విడిది చేస్తాడు. నరేంద్రుడు వీళ్ళకి వ్యాపార పనుల నిమిత్తము ఈ ఘనశ్యామ్కి కొంత పరిచయం ఉంది. అయితే సౌదామిని వాళ్ళ ఊరువాడి అని తెలిసాక ఆ మర్యాదలు చేసే బాధ్యతలన్నీ కూడా సౌదామినికి అప్పచెప్పారు. ఇప్పుడు ఏమైందో చూద్దాం. మా ఇంట్లో ఒక బల్లపైన గౌరాంగ మహాప్రభు స్ఫటిక శిలా విగ్రహం ఉంది. ఎప్పుడైనా నాకు నిద్ర మెలకువచ్చి చూస్తే నా స్వామి తదేక దృష్టితో ఆ విగ్రహం కేసి చూస్తూ ఉండేవారు. వారి కళ్ళ వెంట అశ్రుధారలు ప్రవహిస్తూ ఉండేవి. వారిలా నేను కూడా ప్రభు విగ్రహాన్ని చూసి అలా కళ్ళనీళ్ళు పెట్టగలిగితే నా హృదయవేదన సగం మటమాయమయ్యేది కదా అనుకునేదాన్ని. విగ్రహం ఉన్న బల్ల పక్కనే ఉన్న మరో బల్ల మీద కొన్ని పుస్తకాలున్నాయి. అవంటే వారికి ఎంతో ప్రీతి. వారు చూడకుండా వాటిని నేను అప్పుడప్పుడు చదువుతుండేదాన్ని. అలానే వాటిలో రాసిన విషయాలన్నీ నేను విశ్వసిస్తున్నాను అని కాదు. అయినా ఎందుకనో నా మనసు ఒక్కోసారి వాటిలో లగ్నమైపోయేది. 1-2 కన్నీటి బిందువులు చెంపల మీదికి జారి ఇంకిపోయిన సంగతి కూడా తెలిసేది కాదు. ఆ గ్రంథస్థ విషయాలన్నీ వారిలాగే నేను విశ్వసించగలిగితే ఎంత బాగుండునో అని ఈర్ష్యపడేదాన్ని కూడా. కొంతకాలంగా నా హృదయంలో ఏదో తెలియని బాధ ఒకటి గూడు కట్టుకుని ఉంది. అదేమిటో మాత్రం అర్థమయ్యేది కాదు. నాకు ఈ లోకంలో ఆత్మీయులంటూ ఎవరూ లేరనిపించింది. ఒకవేళ అమ్మ కోసమేమో ఈ బాధంతా అనుకునేదాన్ని. అలాంటి భావం కలిగినప్పుడల్లా వారిని నన్ను రేపే పుట్టింటికి పంపమని అడుగుదామనిపించేది. ఊరికే కిటికీ ముందు కూర్చునే కన్నా ఏదైనా పుస్తకం తెచ్చి చదువుకుందాము అని లేవబోయాను. ఎందుకో వెనక్కి తల తిప్పి చూసి నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. నరేంద్రుడు కిటికీ అవతల నిలబడి ఉన్నాడు. మనిషి ముఖం వెంటనే గుర్తించకపోయినట్లయితే పెద్దగా కేకలు వేసి ఉండేదాన్ని. అతను అక్కడికి ఎప్పుడొచ్చాడో, ఎంతసేపటి నుంచి అలా నిలబడి ఉన్నాడో. ఇక్కడికి వచ్చావెందుకు, వేటకి పోవా అని అడిగాను, నా తొట్టుపాటు దాచుకుంటూ. కూర్చో, అంతా చెప్తాను అన్నాడు నరేంద్రుడు. నేను కిటికీలో కూర్చుంటూ వేటకెందుకు వెళ్ళలేదు అని అడిగాను. ఘనశ్యామ్ బాబు అనుమతి నిరాకరించారు. వెళుతూ మేం వైష్ణవులం, మా ఇంట జీవహత్య పనికిరాదు అని చెప్పారు అన్నాడు నరేంద్రుడు. ఆ క్షణంలో నాకు మా శ్రీవారి పట్ల ఎంతో అభిమానం కలిగింది. వారు ఏ పరిస్థితిలోనూ తన కర్తవ్యాన్ని మరువరు. అందులో వారికి వారేసాటి. వారెంత శక్తిమంతులో, మహానుభావులో నేను గుర్తించగలిగితే అనుకున్నాను. వేటలేదు, మరి ఇంటికి తిరిగి వెళ్ళలేదే అని అడిగాను. నరేంద్రుడు, సౌదామిని, నేను టైఫాయిడ్ జ్వరం నుంచి బతికి బయటపడి నువ్విక నా దానివి కాదు, పరాయి దానివి అని విన్న తర్వాత, ఓ భగవాన్, నువ్వు నన్నెందుకు ఈ రోగం నుంచి కాపాడావు? ఇంత చిన్న వయసులోనే నేను నీకు చేసిన అపరాధం ఏమిటి? నాకెందుకే శిక్ష విధించావు అని అనుకున్నాను అన్నాడు. నీకు భగవంతుడిలో విశ్వాసం ఉందా అన్నాను నేను. నరేంద్రుడు ఒక క్షణం తటపటాయించి, లేదు, అవును, లేదు, నాకు భగవంతుడిలో విశ్వాసం లేదు. అయితే నీకు తెలుసా ఆ రోజున అంటూ ఆగిపోయాడు. ఆ సంగతిలా పోనీ అన్నాను. ఆ రోజులు ఇలాంటివి. నువ్వు అప్పట్లో నా దానివి, నామమాత్రంగా తప్ప ఎప్పుడూ నా దానివే అంటూ ప్రశ్నార్థకంగా నా మొహంలోకి చూశాడు నరేంద్రుడు. చీచి, అంతటితో ఆపు.
అయితే ఈ సంగతి నీతో అన్నదెవరు అని అడిగాను. 3-4 రోజుల క్రితం ఇంటికి పోతానని వంకపెట్టి వచ్చిన మీ దాసీది. అలా అయితే ఆ దాసీ ముక్త నీ తరఫు మనిషేనా అని అడిగాను కోపంగా. నరేంద్రుడి కళ్ళ నుంచి 2 అశ్రుబిందువులు జారిపడ్డాయి. అతను దీనవదనంతో, మన జీవితాలు ఇలా అంతం కావాల్సిందే నా సౌదామిని. నేను సమయానికి జబ్బు పడకపోయినట్టయితే మనం ఇవాళ ఇలా ఉండేవాళ్ళమా? నేను చెయ్యని నేరానికి శిక్ష ఎందుకు అనుభవించాలి? జనులు భగవంతుడు అంటూ ఉంటారు. నిజంగా భగవంతుడు అంటూ ఉంటే నిరపరాధిని అయిన నాకు ఇంత శిక్ష విధించేవాడా? కానీ నువ్వు మాత్రం ఏమాత్రం పరిచయం లేని ఆ మూర్ఖుడితో నేను అతడి మాటలకు అడ్డొస్తూ, ఇక చాలు, ఆ సంగతులన్నీ ఎత్తకు అన్నాను కోపంగా. నరేంద్రుడు నా జవాబు విని అదిరిపడి, సరే, నువ్వైనా సుఖంగా ఉంటే నా మనసుకి ఏదో నచ్చ చెప్పుకుని శాంతంగా బతికేవాణ్ణి. ఇప్పుడు నాకు ఏ ఆధారం లేదు, ఎలా బతకను అన్నాడు. అతని కళ్ళలో మళ్లీ నీళ్లు తిరిగాయి. అతను కన్నీళ్లు తుడుచుకుంటూ, ప్రపంచంలో ఇంత అన్యాయం నిరాటంకంగా జరిగిపోయే మరో సభ్యదేశం ఏముంటుంది? ఆడదానికి మాత్రం కోరికలుండవా? ఆవిడ కోరికను కాదని వివాహం చేసి జీవిత పర్యంతం ఆమెను యాతనల పాలు చేసే అధికారం ఎవరికుంది? ధైర్యంగా ఇలాంటి అనాగరిక విశ్వాసాలకు తిలోదకాలు వదిలి మరో దేశం పోతే బాగుంటుంది అన్నాడు. నాకు ఈ సంగతులన్నీ తెలియనివి కావు. ఆధునిక సంఘాన్ని గురించి, స్వాతంత్ర్యం, స్నేహం, సభ్యత లాంటి వాటి గురించి మా మేనమామ గారి కచేరీలో నేను వినని సంగతి, చర్చకు రాని విషయం ఏమీ లేదు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడిగాను నేను. నేను నిన్నేమి చేయమని అనడలేదు. నేను ఇక్కడికి వచ్చి నేను మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాను అని నీతో చెప్పిపోదామని వచ్చాను. నా అంతిమ కోరిక ఇదే. బ్రతికుండగా ఏమీ సుఖపడలేకపోయాను. మరణానంతరమైన కనీసం నీ నుంచి 2 కన్నీటి బిందువులనే పొందగలిగితే ఆత్మ అనేది ఏదైనా ఉంటే ఆ బిందువులతో తృప్తి పడుతుంది అన్నాడు నరేంద్రుడు. నేను మెదలకుండా కూర్చున్నాను. నేను ఈనాడు అనుకుంటున్నాను, మనిషి హృదయం ఇంత తేలికైందని, అది లొంగిపోవడానికి ఎంతోసేపు పట్టదని. ఆ రోజున కొంచెం తెలిసి ఉన్నట్టయితే చప్పున కిటికీ తలుపు వేసి ఉండేదాన్ని. అతని మాట ఒక్కటైనా చెవికి సోకనిచ్చేదాన్నే కాదు. ఆనాడు అతనితో అంతసేపు ఎలా మాట్లాడాను? అతని కంటనీరు ఎంత వమ్మైపోయింది. మహాప్రవాహం ఒడ్డున ఏకాకి వృక్షంలా నా దేహం అంతా కంపించిపోతోంది. నిజంగా ఆనాడు మా ఇద్దరి మధ్య కిటికీ చువ్వలు అడ్డులేకపోయినట్లయితే నరేంద్రుడు నన్ను ఈడ్చుకుపోగలిగేవాడేమో. అలా జరిగితే నన్ను రక్షించమని కేక కూడా వేసేదాన్ని కాదు. మేమెంతో స్తబ్దులమే అలా ఉండిపోయాం. చివరికి హఠాత్తుగా, సౌదామిని అన్నాడు. ఏమిటి? పురుషులు రాసిన శాస్త్రాలు స్త్రీల పాలిటి సంకేళ్లని నీకు తెలుసు కదా. వాళ్లను అణచి ఉంచి వాళ్ల చేత వెట్టి చాకరీ చేయించుకోవడానికి పురుషులు ఆ పన్నాగం పన్నారు. పాతివ్రత్యం పాటింపు ఒక స్త్రీలకేనా? పురుషులకు అవసరం లేదా? అంతా మోసం. లోకులు చెప్పే ఆత్మ అనేది స్త్రీలకు మాత్రం లేదా? వాళ్ళు కేవలం పురుషులకు దాసీత్వం నేర్పడానికే ఈ లోకంలో పుట్టారా అన్నాడు నరేంద్రుడు. ఏమమ్మా, మీ సంభాషణ ఇప్పట్లో అయిపోదా ఏమిటి అన్న ప్రశ్న విని నేను నివ్వెరపోయాను. మా ఇద్దరి నెత్తిన ఆ ప్రశ్న పిడుగుపాటులా పడింది. నేను వెనక్కి తిరిగి చూశాను. అత్త బయట వాసారాలో కిటికీ పక్కన నిలబడి మాకేసే చూస్తోంది. అమ్మా, ఈ గ్రామం వాళ్ళు అంత సభ్యత, నాగరికత నేర్చిన వాళ్ళు కాదు. మీరు ఇట్లా కనుమరుగున ఉండి ఏడవడం, కాళ్ళు తుడుచుకోవడం చూస్తే పుకార్లు పుట్టిస్తారు. అంతకన్నా ఆ బాబుగారిని ఇంట్లోకి పిలవడమే మంచిది. ఒకరినొకరు చూసుకోవడానికి, చెప్పేది వినడానికి సౌకర్యంగా ఉంటుంది అన్నది అత్త. నేను గట్టిగా సమాధానం ఇద్దామనుకున్నాను, కానీ గొంతు పెగల్లేదు. ఆవిడ నవ్వుతూ, నేను పైకి అనలేకపోయాను, కానీ మనసులో అనుకుంటుండేదాన్ని, మా కోడలు ఇంత బాధపడుతూ గదిలో ఒంటరిగా ఎందుకు ఉంటుందా అని. సరే, బాబుగారు మధ్యాహ్నం అప్పుడు కాఫీ తీసుకుంటారేమో అడిగి కనుక్కో. కాఫీ తయారైంది, కచేరీకి పంపమంటారో అక్కడే తోటలో ఉంచుని తాగుతారో అన్నది. నేను కాస్త స్థిమితపడి, చాటున నుంచుని ఎంతసేపటి నుంచి వింటున్నావు అత్త అని ప్రశ్నించగలిగాను. అత్త తలాడిస్తూ, ఎంతోసేపు వినేందుకు నాకు తీరికేది తల్లి. ఇంటి పనులు తెమలడమే కష్టం. చూస్తున్నావుగా, కీళ్ళ నొప్పులతో చస్తున్నాను. అయినా కాఫీ కాసేందుకు వంటింట్లోకి వెళ్ళక తప్పలేదు. సరే, కోడలికి చాలా సిగ్గు కదా, నా ఎదుట తాగకపోయే, నేను వెళుతున్నా అంటూ వింతగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా ఉంటుంది స్త్రీ విద్వేషం. నేను ఆ కిటికీ కిందగా నేల మీద కళ్ళు మూసుకుని పడుకున్నాను. నా శరీరం అంతా చెమటలతో తడిసిపోయింది. ఇవాళ వారు ఇంటికి రారు అనేది ఒక్కటే నాకు కాస్త ఊరడింపుగా ఉంది. కనీసం ఈ రాత్రికైనా నేను మెదలకుండా ఇలా పడుంటాను. వారి ముందు దోషిలా నిలబడే అవసరం ఉండదు. కొంతసేపటికి లేచి కూర్చుని ఇంటి పనులో దేనిలోనైనా చేయి చేసుకుందామనుకున్నాను, కానీ నిలబడలేకపోయాను. శరీరం అంతా గడగడ వణకసాగింది.
సంధ్యవేళ అయింది. అయినా నా గదిలో దీపం పెట్టడానికి ఎవరూ రాలేదు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో బయట నుంచి వారి మాట వినిపించింది. ఆ మాట వింటూనే నా హృదయంలో రక్తచలనమంతా ఆగిపోయినట్లయింది. వారు నౌకర్ని, రే బంకు, నరేంద్రబాబు హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయారు అన్నారు. వారు ఇంట్లో అడుగు పెట్టగానే అత్త, ఆగు, కొంచెం ఇటురా నాయనా అని పిలిచింది. వారు నా గదిలోకి వచ్చినప్పుడు నేను ఏదో ఆశనిపాతం మీద పడనున్నది అని భావించి అందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ వారు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. బట్టలు మార్చుకుని సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళారు. ఏమీ జరగనట్టు, అత్త తనతో ఏమీ చెప్పనట్టు. తర్వాత భోజనం ముగించుకుని పడుకునేందుకు గదిలోకి వచ్చారు. రాత్రి గడిచి తెల్లవారింది. వారు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. తెల్లవారుతూనే నేనెంతో ప్రయత్నం మీద నా సంకోచాన్ని పక్కకు నెట్టి వంటింట్లోకి పోతుండేసరికి మా చిన్న తోడి కూడా ఎదురై, నువ్వు వంటింట్లోనికి రానవసరం లేదులే, ఇవాళ నేనుంటాను అన్నది. నువ్వుంటే నేను ఉండకూడదా ఏ అన్నాను నేను. అవసరం లేదు అత్తగారు, ఎందుకనో వద్దన్నది అంటూ ఆడి మొహం తిప్పుకుని ముసిముసి నవ్వులు నవ్వసాగింది. నా నోట మాట రాలేదు. దుఃఖంతో కుమిలిపోతూ నేను తిరిగి నా గదిలోకి వెళ్ళిపోయాను. ఇంట్లో అందరి ముఖాలను క్రోధం కనపడింది. మా శ్రీవారి ముఖాన మాత్రం ఏ వికారమూ లేదు, ప్రశాంతంగా ఉంది. నేనే వారి ముందుకు పోయి, ప్రభు, ఈ పాపిష్టి దాని సంజాయిషి కూడా విని నువ్వు నీ చేతుల మీదుగా ఏ శిక్ష అయినా సరే విధించు. ఇంట్లో వాళ్ళందరి ఏవగింపుతో కూడిన దండనను నేను సహించలేను అని చెప్పగలిగినట్లయితే ఎంత బాగుండేది. కానీ ఎంత ప్రయత్నించినా నేను ఆ మాట వారితో అనలేకపోయాను. కానీ ఆ గృహంలో, అదే గదిలో కాలం వెళ్ళబుచ్చసాగాను. అంత దుస్థితిలోనూ ఆ ఇల్లు ఎలా వదలలేకపోయానో ఇవాళ నాకు అర్థమవుతుంది. హృదయం నుంచి పుత్రశోకాన్నంతటినీ తుడిచివేయగలిగిన కాలమాతే ఈ పాపిష్టి దాని తల మీద నుంచి అపరాధ భారాన్ని తొలగించింది అనడంలో ఆశ్చర్యం లేదు. 1 రోజు, 2 రోజులు, ఆ విధంగా వారం గడిచిపోయింది. ఎవరూ నన్ను పలకరించకపోవడానికి, అనాలోచితంగా ఇంత శిక్ష విధించడానికి నేను చేసిన మహా అపరాధం ఏమిటి అనుకునేదాన్ని. ఆ రోజున ఉదయం తలవాకిలి దగ్గర అత్త పెద్ద గొంతుతో, ఏమే ముక్త, 4-5 రోజుల్లో వస్తానని చెప్పిపోయావు, ఇన్నాళ్ళేం చేస్తున్నావు అని అడుగుతోంది పని మనిషిని. ముక్త ఎందుకు వచ్చిందా అనుకున్నాను నేను. నేను నదికి స్నానానికి పోతుండగా ముక్త ఎదురుపడి చిన్నగా నవ్వుతూ ఒక కాగితం మడత నా చేతిలో పెట్టింది. ఆ పని మనిషి మండుతున్న నిప్పు కణికని నా చేతిలో పెట్టినట్టు అనిపించింది. అది నరేంద్రుడి జాబు. నేను దాన్ని చదవకుండా చించిపారేస్తే అప్పుడు స్త్రీ హృదయంలో కుతూహలం, విశ్వాసం లాంటివి ఏమవుతాయి? నిర్మానుష్యంగా ఉన్న చెరువు గట్టున కాళ్ళు నీళ్లలోకి జార్చి ఉత్తరం వేళతో పట్టు కూర్చున్నాను. చాలాసేపు దానికేసే చూస్తూ ఊరుకోవడం తప్ప విప్పి చదవడం సాధ్యం కాలేదు. చివరికి ఎలాగో కాగితం మడతలు విప్పాను. ఉత్తరం ఎర్ర సిరాతో రాసి ఉంది. అక్షరాలు ఎగుడుదిగుడుగా రాసి ఉన్నాయి. ఉత్తరాన్ని 2-3 సార్లు చదివాను. తర్వాత దాన్ని ముక్కలు ముక్కలుగా చించి చెరువులో పడేసి స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చాను. ఇంతకీ ఆ ఉత్తరంలో అతను రాసిందేంటి? లోకంలో అన్నిటికన్నా మహా అపరాధం, పాపం ఏముంటుందో అదే నరేంద్రుడు అందులో రాశాడు. నేను ఇంటికి వచ్చి పొడి చీర కట్టుకుని వరండాలోకి రాగానే చాకలొచ్చి, బట్టలు వేయండి అమ్మగారు అన్నాడు. మా వారి చొక్కా దండం మించి తీసి జేబులు తడమగానే అందులో ఒక పోస్టు కార్డు కనిపించింది. అడ్రస్ చూస్తే అది నా పేర మా అమ్మ రాసిన ఉత్తరం. తారీఖు చూశాను, 5 రోజులైంది అది వచ్చి. అయినా అది ఇంతవరకు నా చేతికి అందలేదు. ఉత్తరం చదువుతుంటే సర్వనాశనం అయిపోయింది అనిపించింది. ఇంటికి నిప్పంటుకున్నదని, వంటిలు తప్ప అంతా కాలిపోయినాయని అమ్మ రాసింది. ఇప్పుడు ఆ వంటింట్లోనే కాలిపోగా మిగిలిన సామానంతా పెట్టుకుని అవస్థలు పడుతోందట. ఆ ఉత్తరం చదివి నేను క్రోధంతో కంపించిపోయాను. దానికేసి చూస్తూ నేను ఎంతసేపు అలా కూర్చుండిపోయానో చెప్పలేను. చాకలి మరోసారి హెచ్చరించగా లేచి బట్టలు వాడికేసి గదిలోకి పోయి పడుకున్నాను. కన్నీటితో దిండంతా తడిసిపోయింది. ఇదేనా మా శ్రీవారి దైవపరాయణత అనిపించింది. మా అమ్మ బీదదని, సహాయం చేయవలసి వస్తుందని భయపడేగా ఉత్తరం ఆయన జేబులో పెట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో మా నాస్తిక మేనమామ అయితే ఇంత నీచంగా ప్రవర్తించేవాడా? వారు ఇంటికి రాగానే నేను ఎదురుపోయి, మా ఇల్లు కాలిపోయిందా అని అడిగాను. వారు నా ముఖంలోకి గుచ్చి గుచ్చి చూస్తూ, ఎవరు చెప్పారు అన్నారు. పోస్ట్ కార్డు వారికేసి విసిరి చాకలికి బట్టలు వేస్తుంటే ఆ కార్డు మీ జేబులో దొరికింది. నాస్తికురాల్ని అని నన్ను మీరు చాలా అసహించుకుంటున్నారని నాకు తెలుసు. కానీ చాటుగా ఇతరుల ఉత్తరాలు చదివే వాళ్ళంటే నాకు ఎనలేని అసహ్యం. మీ కుటుంబీకులంతా ఇదే రకం మనుషులా అన్నాను కోపంగా. నిలువెల్లా పాపకూపంలో దిగిపోయిన నా నోటి నుంచే ఇలాంటి పరుషవాక్కులు.
భార్య నుంచి ఇంత కఠోరమైన మాటల్ని నా స్వామి తప్ప మరెవరూ సహించలేరు అని నిస్సందేహంగా చెప్పగలను. వారిని ఆత్మ సంయమనం అనే రక్షాకవచం రాత్రింబగళ్ళు కాపాడుతూ ఉంటుంది. దాని ముందు శూలాల్లాంటి నా నిందావాక్యాలు ముక్కలైపోయాయి. వారు చిరునవ్వుతో, నేను ఆ ఉత్తరాన్ని బహుశా పరధ్యానంగా చదివి జేబులో పెట్టుకుని ఉంటాను, నన్ను క్షమించు సౌదామిని అన్నారు. వివాహం అయిన ఇంతకాలానికి మొట్టమొదటిసారిగా ఇవాళ్లే వారు నన్ను పేరు పెట్టి పిలిచారు. మీరన్నది అబద్ధం. ఆ సంగతి నాకు తెలియకుండా ఎందుకు దాచిపెట్టి ఉంచారో నాకు తెలియంది కాదు అన్నారు అని అన్నాను. జ్యోతిష్కుణ్ణి అంటూ ఉండేవారు. మీరు ఎలాంటి జ్యోతిష్లో ఇప్పుడు అర్థమవుతుంది. మీరొక్కరే కాదు, మీ ఇంటిలిపాది నా మీద వేగుల వాళ్ళలా నిఘా వేస్తున్నారు. ఇంగ్లీష్ మహిళలైతే ఇలాంటి భర్త మొహం కూడా చూడరు అన్నాను నేను విసురుగా. వారు నా మాటలకు స్తబ్దులే కూర్చుండిపోయారు. నన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు. మనిషికి ఇంత క్షమించే శక్తి ఉంటుంది అని నేను గుర్తిస్తున్నాను. గత కొద్ది రోజులుగా నా హృదయంలో రగులుకుంటున్న నిప్పు అవకాశం దొరకగానే ఒక్కసారిగా భగ్గుమన్నది. నేను వంటింట్లోకి వెళ్ళగానే అనబోతున్నాను. వారు నా మాటలకు అడ్డొస్తూ, ఓ ఆ సంగత, నా భోజనం ఏర్పాట్ల మాట అన్నారు. దాని గురించి నేనేమీ ఫిర్యాదు చేయబోటలేదు. నేను హిందూ కుటుంబంలో పుట్టాను. మీరు నన్ను కొంచెంగా ముక్కలు చేసి చంపాలనుకుంటే మాత్రం సాగనివ్వను. మా మేనమామ గారి ఇల్లంటూ ఇంకా ఉంది. మళ్ళీ అక్కడికే వెళ్ళి ఉంటాను. రేపే ఇక్కడి నుంచి ప్రయాణం అన్నాను నేను. వారు చాలాసేపు మౌనంగా ఊరుకుని, అవును, ఈ సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళడమే మంచిది. నీ నగలన్నీ మాత్రం ఇక్కడే ఉంచి వెళ్ళు అన్నారు. ఆ మాట విని నేను నివ్వెరపోయాను. నేను ఇంత తుచ్చుడికి భార్యనా అనిపించింది. నాకెందుకో నవ్వు వచ్చింది. నువ్వు నా నగలన్నీ అపహరించదలిస్తే నా అభ్యంతరం ఏమీ లేదు. అలాగే వాటిని ఇక్కడే పడేసిపోతాను అన్నాను. నా మాటలకు వారి ముఖం వెలవెలపోవడం దీపపు కాంతితో కనిపించింది. అపోహపడకు, నీ నగలు కొన్ని భిక్షగా యాచిస్తున్నాను. నాకు ప్రస్తుతం డబ్బు అవసరం కలిగింది. వాటిని ఎక్కడన్నా తాకట్టు పెట్టాలి అన్నారు. అప్పటి ఉద్వేగంలో వారి ముఖం కేసి పరీక్షగా చూసి కూడా ఆ మాటల్ని నమ్మలేనంత మూర్ఖురాలైపోయాను. తాకట్టు పెట్టుకోవడమో తెగ నమ్ముకోవడమో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నాకు నీ నగలతో పని లేదు అన్నాను. వారు మెదలకుండా ఊరుకున్నారు. నేను వెంటనే పెట్టి తెరిచి దానిలో ఉన్న నగలన్నీ పక్క మీదకి విసిరేశాను. అమ్మ చేయించిన 2 గాజులు మాత్రం ఉంచుకుని ఒంటి మీద ఉన్న తక్కినవన్నీ కూడా తీసి పక్క మీద పడేశాను. అక్కడికి నా కసి తీరక వారు కొన్న బెనారస్ చీరలని లాగి కింద పడేశాను. వారు శిలా విగ్రహంలా మెదలకుండా ఉండిపోయారు. నాకు ఎక్కడ లేని అసహ్యంతో ఆ గదిలో వారితో పాటు ఉండడం కూడా బాధ అనిపించి గబగబా బయటికి పోయి వాసారాలో ఒక పక్కగా నేల మీద పైట చెంగు పరుచుకొని పడుకున్నాను. ఆ సమయంలో ఎవరో తలుపు చాటు నుంచి దొంగలా బయటికి పోతుండడం నా కంట పడింది. దుఃఖంతో నా గుండెలు బద్దలైనాయి. కానీ నోట్లో గుడ్డ పెట్టుకుని ఏడుపు బయటపడకుండా ఆపుకుని నా గౌరవం కాపాడుకున్నాను. నాకు నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియదు. మెలకు వచ్చేసరికి తెల్లవారింది. గదిలోకి వెళ్ళి చూశాను. పక్క మీద వారు లేరు. 1-2 నగలు తప్ప తక్కినవన్నీ తీసుకుని ఎక్కడికి వెళ్లారో తెలియదు. శ్రీవారు ఆ రోజుల్లా ఇంటికి రాలేదు. ఆ రాత్రి 2 గంటల వేళ తోటవైపు కిటికీ తలుపుల్ని ఎవరో కొట్టినట్టు చప్పుడై తత్తరపాటుతో లేచాను. నరేంద్రుడే ఉంటాడేమో అనుకున్నాను. ఆ రాత్రి వారు తప్పక రారని నేనెందుకు అనుకున్నానో చెప్పలేను. దాసి మనిషి ముక్త పోయి ఈ రాత్రి మావారు ఇంటలేరు అని నరేంద్రుడితో చెప్పి ఉంటుంది. ఇంత మంచి అవకాశాన్ని నరేంద్రుడు ఎలా జారవిడుస్తాడు? అపశకునంలాగా అతడి చుట్టుపక్కల ఎక్కడో ఉండకపోడు అని నేను ముందే ఊహించాను. నేను కిటికీ దగ్గరికి వెళ్ళగానే నరేంద్రుడు వెనక ముందు ఆలోచించకుండా, ఆలస్యం చేయకు, ఉన్న ఫలంగా రా, ముక్తా తలుపు గడి తీసి ఉంచింది అన్నాడు. నేను మారు మాట్లాడకుండా బయటకు వచ్చి తోటలోకి పోయి బండి ఎక్కాను. భూమాత, నువ్వు ఈ నీచురాల్ని ఆ రాత్రి బండితో పాటు ఎందుకు కబళించలేదు? కలకత్తా బహుబజార్లోని ఒక చిన్న ఇంటికి వెళ్ళి చేరేసరికి ఉదయం 8:30 గంటలైంది. నన్ను ఆ ఇంట్లో వదిలి నరేంద్రుడు తన క్యాంపుకు వెళ్ళిపోయాడు. దాసిది లోపలి గదిలో పక్క వేసి సిద్ధంగా ఉంచింది. నేను కాళ్ళు తడబడుతుండగా అక్కడికి వెళ్ళి పక్క మీద పడుకున్నాను. నేనేనాడూ తలపుకు రానివ్వని ఒక సంఘటన ఆ క్షణంలో నా మనసంతా ఆక్రమించుకుంది. 9 ఏళ్ల వయసప్పుడు నేనొకసారి ప్రమాదవశాన నీటిలో మునిగిపోయాను. చాలాసేపటికి కానీ తెలివి రాలేదు. అమ్మ చేపట్టుకుని ఎంతో కష్టం మీద ఇల్లు చేరి మంచం మీద పడుకున్నాను. అమ్మ తలవైపున కూర్చుని ఒక చేత్తో తల నిమురుతూ మరొక చేత్తో విసనకర్ర పట్టుకుని విసురుతూ ఉంది. జీవితంలో అంతకన్నా కావాల్సిందేమిటి? దాసి మనిషి వచ్చి, అమ్మగారు లేచి స్నానం చేయండి, కాసేపు ఆగితే పంపులో నీళ్లు పోతాయి అన్నది.
నేను బద్ధకంగా లేచి స్నానం చేసి వచ్చాను. ఇంతలో వంటవాడు వడ్డించి వెళ్ళాడు. నేను కొంచెం తినగానే కక్కొచ్చింది. లేచి చేతులు ముఖం కడుకుని నిర్జీవంగా మంచం మీద పడుకున్నాను. ఆ వెంటనే నిద్ర పట్టింది. నిద్రలో కలొచ్చింది. నేను మా వారితో పోట్లాడుతున్నట్టు. వారు అలాగే మౌనంగా కూర్చుని ఉన్నారు. నేను ఒంటి మీద నగలన్నీ ఒకటొకటే తీసి వారి మీదకి విసిరివేస్తున్నాను. ఎంత తీసినా ఆ నగలు అక్షయంగా అలా వస్తూనే ఉన్నాయి. నేను వాటిని వారి మీదికి గిరవాటు వేస్తూనే ఉన్నాను. చివరికి చేతి కడియం తీసి విసిరివేసేసరికి అది పోయి వారి తల మీద టక్కున తగిలింది. వారు సొమ్మసిల్లి పడుకున్నారు. తల మీద చిల్లిపడి ఏకధారగా రక్తం కారుతుంది. ఆ కల ఎంతసేపు గడిచిందో చెప్పలేను. కళ్ళు తెరిచి చూసేసరికి దిండంతా కన్నీళ్లతో తడిసి ఉంది. ఇంకా సాయంత్రం అయినట్టు లేదు. నరేంద్రుడు పక్క మీద కూర్చుని తట్టు లేపుతున్నాడు. నువ్వేమైనా కలగంటున్నావా ఏం? ఇదేమిటి అంటూ అతను దుప్పటి చెంగుతో నా కళ్ళు తుడిచాడు. నిజంగా అది కళ. ఓ క్షణంలో నా మనసంతా వికలమైపోయింది. నేను కళ్ళు నొంపుకుంటూ లేచి కూర్చున్నాను. ఎదురుగా ఒక పెద్ద కాగితం పొట్లం కనపడింది. ఇదేమిటి అని అడిగాను. నీకోసం చీరలు అవి కొన్నాను అన్నాడు నరేంద్రుడు. కొనుక్కొచ్చావా? కొనేందుకు నువ్వెందుకు వెళ్ళావు? నరేంద్రుడు నా ప్రశ్నకు నవ్వి, నీ కొనుక్కురాకపోతే వారెవరు కొనుక్కొస్తారు అన్నాడు. నా దుఃఖం ఆగలేదు. ఆ రోజున దుఃఖించినంతగా నేనేనాడూ దుఃఖించలేదు. నరేంద్రుడు నన్ను ఓదారుస్తూ, సరే చెల్లి, ఇక ఊరుకో. నేను ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. ఈనాటి నుండి మనిద్దరం ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లాంటి వాళ్ళం. నేను మాత్రం నీ రక్షణ కోసం నీ వెనంటే ఉంటాను అన్నాడు. అలా వద్దు నరేన్, నువ్వు నా రక్షణ భారం సంగతి వదులు. నన్ను వెంటనే తీసుకుపోయి మా శ్రీవారి పాదాల మీద పడి నా నొసట ఏమి రాసి ఉంటే అదే జరుగుతుంది. నిన్న నల్లా వారిని చూడలేదు. ఈరోజు చూడకపోయానో నేను దిగులతో చచ్చిపోతాను అన్నాను. దాసి మనిషి గదిలో దీపం వెలిగించిపోయింది. నరేంద్రుడు మంచం మీద నుంచి లేచి పక్కనున్న సోఫా మీదకి వెళ్ళి కూర్చుని ముక్త ద్వారా అక్కడి పరిస్థితులన్నీ తెలుసుకున్నాను. నువ్వు మీ శ్రీవారిని అంత గాఢంగా ప్రేమిస్తూ ఉంటే నేను చప్పున అతని మాటలకు అడ్డొచ్చి, నువ్వు నా అన్నయ్య లాంటి వాడివి, ఆ సంగతులని అడక్కు అన్నాను. నరేంద్రుడు కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని, కావాలంటే నేను ఇప్పుడే తీసుకుపోయి మీ తోటలో విడిచిపెట్టగలను, కానీ వారు నిన్ను రానిస్తారా? రానీకపోతే నీ పాటలు కుక్కలు కూడా పడవు అన్నాడు. నా హృదయాన్ని ఎవరో వడిసి పట్టుకున్నట్టయింది. అయినా నేను పట్టబలంతం మీద కాస్త స్థిమితపడి, ఇప్పుడు వారు నన్ను ఇంట్లో ఉండనివ్వరని నాకు తెలుసు, అయినా క్షమిస్తారు. దాని గురించి నాకు ఎలాంటి సందేహం లేదు. ఎంతటి అపరాధం చేసిన వారైనా పశ్చాత్తాపడి నిర్మల హృదయంతో వచ్చి క్షమాపణ కోరితే క్షమించడం తప్ప మరో మార్గాంతరం లేదని వారు స్వయంగా అంటుంటే విన్నాను. సరే నరేన్, నన్ను వారి పాదాల దగ్గర వదిలిపో. నీ పుణ్యం ఉంటుంది. నీ భవిష్యత్ స్వర్గమయం చేయమని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నాను. నేను ఇక దుఃఖించకూడదనుకున్నాను, కానీ ఎంత ప్రయత్నించి కన్నీళ్లను ఆపుకోలేకపోయాను. కొంతసేపు ఊరుకున్న నరేంద్రుడు, సౌదామిని, నువ్వు నిజంగా భగవంతుడిని నమ్ముతున్నావా అని అడిగాడు. ఆ భరించలేని దుఃఖ సమయాన నా హృదయంలోంచి సంపూర్ణ సత్యం వెలువడింది. అవును, నమ్ముతున్నాను. భగవంతుడు ఉన్నాడు కనుకే నేను ఇంత దూరం పతనమై కూడా తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. అలా కాకపోతే నేను ఇక్కడే ఉరిపోసుకొని చచ్చేదాన్ని. కానీ నాకు నమ్మకం లేదే అన్నాడు నరేంద్రుడు. నేను వెంటనే, నాలాగా నువ్వు ఏదో ఒకనాడు నమ్మక తప్పదని ఈ క్షణంలో గట్టిగా చెప్తున్నాను అన్నాను. నిజంగా అలాంటి రోజు వస్తుందేమో చూస్తాను అంటూ నరేంద్రుడు గంభీరంగా ముఖం పెట్టాడు. నేను చాలా వ్యాకులపడిపోయాను. క్షణం కూడా గడపడం కష్టమైంది. నరేన్, నన్ను ఎప్పుడు పంపిస్తావు అని అడిగాను. నరేంద్రుడు నా ముఖం కేసి చూస్తూ, వారు నిన్ను ఇంట్లోకి రానివ్వరు అన్నాడు మెల్లగా. ఆ విషయమే నీకెందుకు బాధ? రానివ్వడం రానికపోవడం ఇదంతా వారిష్టం. కానీ ఒకటి, నన్ను తప్పకుండా క్షమిస్తారని మాత్రం చెప్పగలను అన్నాను నేను. ఇంట్లో ఉండనివ్వకపోయిన తర్వాత క్షమించకపోవడం క్షమించడం ఏదైనా ఒకటే. ఆ పరిస్థితిలో నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉండగలవో అది కూడా ముందుగానే కాస్త ఆలోచించుకో. గ్రామం అంతా అపవాదుల వర్షంతో తడిసిపోతుంది అన్నాడు నరేంద్రుడు. నేను ఏడుస్తూ, నువ్వు ఆ సంగతి ఆలోచించొద్దు నరేన్, వారే తర్వాత నాకేదైనా ఉపాయం చెప్తారు అన్నాను. నరేంద్రుడు తల వంచుకుని కాసేపు కూర్చుని, నీకేదైనా ఉపాయం చెప్తారేమో కానీ నాకేం చెప్పరుగా, నా పరిస్థితి ఏమవుతుంది అన్నాడు దీనంగా. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో నాకు తోచలేదు. అసలు నీకు విచారం దేని గురించి అని అడిగాను. నరేంద్రుడు తన దీనవదనం మీదికి నవ్వు తెచ్చుకొని, విచారమా? అంత విచారించదగ్గ విషయం కాదనుకో. నువ్వు ఇలా మధ్యలో ముంచుతావని తెలిస్తే నేను ఈ విషయం కల్పించుకునేవాడిని కాదు. మీ వారు పూనుకుంటే నాకు 5-6 ఏళ్ళు జైలు నివాసం తప్పదు. నీ మనసుకు నిలకడంటూ లేదు. ఇదేం బొమ్మలాట అనుకున్నావా అన్నాడు.
నేను కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, అయితే నాకు మరో మార్గం ఏముంది? వారి పాదాల మీద పడి నా అపరాధాలన్నీ నివేదించుకునేంత వరకు నేను నిలవలేను అన్నాను. నరేంద్రుడు సోఫాలోంచి లేచి నిలబడి, నువ్వు నీ మేలు సంగతే చూసుకుంటున్నావు గాని నా విపత్తు సంగతి ఆలోచించడం లేదు. ఇప్పుడు నేను సంగతి సందర్భాలన్నీ క్షుణ్ణంగా ఆలోచించి తప్ప ఏ పని చేయను అన్నాడు. అయితే నువ్వు నీ మకాంకు వెళ్ళిపోతున్నావా అని అడిగాను. అవును, వెళుతున్నాను అన్నాడు. నేను క్రోధాన్ని దుఃఖాన్ని ఆపుకోలేక కింద పడి విలపిస్తూ, నువ్వు నా ఇంటి వరకు రానవసరం లేదు, ఇక్కడి నుంచి పంపే ఏర్పాటు చేయి, నేనొక్కదాన్నే వెళ్ళగలను. నేను ఆ శ్రీవారి మీద ఒట్టు వేసుకుని చెప్తున్నాను, నేను నీ పేరు గాని మరెవరి పేరు గాని చెప్పను. నేను ఎవరిని విపత్తులో దించను. శిక్ష ఏమైనా ఉంటే అదంతా నేనొక్కతినే భరిస్తాను. నరేన్ బాబు, నీ కాళ్ల మీద పడతాను. నన్నింకా ఇక్కడ ఉంచి అధపతనం చేయకు అన్నాను. 1-2 క్షణాలు గడిచినాయి. నరేంద్రుడి నుంచి జవాబు లేకపోయేసరికి తలెత్తి చూశాను. అతను గదిలో లేడు. నేను లేచి పరుగున పోయి తలవాకిలి తలుపులు గుంజి చూశాను. బయట తాళం వేసి ఉంది. బాబుగారు తాళం చెవులు వెంట పెట్టుకుని పోయారు. రేపు పొద్దున వచ్చి తలుపు తీస్తారు అన్నది పని మనిషి. నేను తిరిగి గదికి వచ్చి కిందపడి విలపించసాగాను. జన్మలో ఈనాటి వరకు భగవంతుణ్ణి ఏనాడు పిలిచి ప్రార్థించలేదు. కానీ ఆ సమయంలో ఈ నిస్సహాయరాలైన పాపిష్టిదానికి అభయప్రదానం చేయి భగవాన్ అంటూ చేతులెత్తి ప్రార్థించాను. నా ప్రార్థన ఎంత శక్తివంతమైందో నా ఒక్కదానికే తెలుసు. వారం రోజులు గడిచాయి. ఆ దినాలు ఎలా గడిచాయో చెప్పేందుకు సాహసం కానీ శక్తి కానీ నాలో లేదు. ఆ రోజు 3 జాముల సమయంలో పై గది కిటికీ ముందు కూర్చుని కింద బజారు కేసి చూస్తున్నాను. అది ఆఫీసులు మూసే వేళ. ఉద్యోగస్తులంతా పగలల్లా ఆఫీసుల్లో కష్టపడి పనిచేసి తమ తమ ఇళ్లకు పోతున్నారు. వాళ్లలో చాలామంది సామాన్య గృహస్థులే. వాళ్ల సంసారాలు నా కళ్ల ముందు తిరగసాగినాయి. ఈ సమయంలో వీళ్ళలో ఎవరి ఇల్లాలు కాఫీ కాయడం, తమలపాకులు చుట్టి ఇవ్వడంలో మునిగి ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. పగలంతా వ్యాపారం మీద అక్కడికి ఇక్కడికి తిరిగి అలసిపోయి వారు ఈసరికి ఇంటికొచ్చి ఉంటారు. దోవతి ఎక్కడుంది, అంగవస్త్రం కనపడదే, నీళ్ళేవి అంటూ వారు ఎవరిని ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఎవరు చెప్పరు. ఆ తర్వాత నా రెండో తోడికోడలు మర్దితో పాటు బావకు కూడా కాఫీ పంపించి ఉంటుంది. లేక మర్చిపోయి ఉండొచ్చు. నేను ఇంట్లో లేనుగా. వాళ్ళకి ఇలాంటివి మర్చిపోవడం ఏమంత పెద్ద పని? బహుశా అంత చాకరీ చేసి ఇంటికొచ్చి వారు గ్లాసుడు మంచినీళ్ళు మాత్రం తాగి ఊరుకున్నారేమో. ఆ కట్టుబట్టలతోనే పడుకున్నారేమో. బహుశా అర్ధరాత్రి వేళకు వారికి తపేళ అడుగు మాడు చెక్కలు పెడతారు. ఏమైనా మిగిలి ఉంటే పొద్దుటి పప్పు వేస్తారు విస్తట్లో. అయినా వారు తలవంచుకుని తింటారే తప్ప ఎవరి మనసు నొచ్చేలా మాట్లాడరు. ఎంత సుగుణ సంపన్నులు వారు! ఓసి మహాపాతకి, ఈ లోకంలో నీకన్నా మహాపాపం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న భావం మంటలా లేచింది. ఆ క్షణాన మెడకు ఉరిపోసుకుని చస్తే బాగుండనిపించింది. నేను ఇలా ఆలోచిస్తూ మనోవేదన అనుభవిస్తుండగా ఎవరో తలుపు నెట్టుకుని లోపలికి వచ్చిన చప్పుడైంది. తల తిప్పి చూశాను. ఎదురుగా నరేంద్రుడు, ముక్త నిలబడి ఉన్నారు. నేను చప్పున కళ్ళు తుడుచుకుని నేల మీద పరిచిన పక్క మీదకి వచ్చి కూర్చున్నాను. ఆ సంభాషణ జరిగిన తర్వాత నరేంద్రుడు రావడం ఇవాళే. నా హృదయం మొగ్గు ఏ వైపుకో అతను పూర్తిగా గ్రహించి ఉంటాడు. అందుకే ఇటు కేసు ఇన్ని రోజులుగా రాలేదు. ఏదైనా కేసు లాంటిది వస్తే నేను మా వారికి విరుద్ధంగా తనకేమీ సహాయం చేయను అని అతనికి గట్టి నమ్మకం కలిగి ఉంటుంది. అందువల్ల అతనికి భయంతో పాటు నా మీద క్రోధం కూడా కలిగింది. నేను తల తిప్పి చూడగానే వాళ్ళిద్దరూ అదిరిపడ్డారు. నరేంద్రుడు ముఖం అదోలా పెట్టి, ఒంట్లో బాగా జబ్బు చేసినట్టు కనపడుతున్నావు. వంట మనిషికి నేనున్న చోటు తెలుసు కదా, కబురన్నా పంపలేనే అన్నాడు. పని చేసిన వసారా ఊడ్చేందుకు పోతూ, జబ్బు చేయకేం చేస్తుంది, నేను 2 పూటలా చూస్తున్నాను. పళ్ళెల్లో వడ్డించిన అన్నం వడ్డించినట్లుగానే ఉంటుంది. కొన్నాళ్లుగా ఆమె పళ్ళెల్లో చేపెట్టిందే లేదు అన్నది పని మనిషి. నరేంద్రుడు నాకేసి కళ్ళు చికిలించి చూశాడు. ఏం మాట్లాడలేదు. పొద్దుగొక్కుతుండగా అతను వెళ్ళిపోయాడు. నేను పని మనిషి ముక్తను దగ్గరికి పిలిచి, వారెలా ఉన్నారే అని అడిగాను. ముక్త ఏడుపు గొంతుతో, నొసట రాసిన దాన్ని ఎవరూ తప్పించలేదమ్మా. నువ్వు బంగారం లాంటి భర్తను పొంది కూడా సుఖపడడం చేతకాక కష్టాల పాలైనావు అన్నది. ముక్త, నువ్వే కదా నన్ను వారితో సుఖంగా బతకనివ్వకుండా నరేంద్రుడిచ్చిన ఉత్తరాలు తెచ్చి నా జీవితాన్ని కలవలపరిచావు అన్నాను నేను. ముక్త కన్నీళ్లు పెట్టుకుని, ఇప్పుడు ఆ సంగతంతా ఎలా చెప్పనమ్మా, తలుచుకుంటే గుడ్డ తరుక్కుపోతుంది. ఈనాటి వరకు ఒక్క బాబుగారు తప్ప తతిమా వాళ్ళందరూ మీరు అమ్మగారి ఇల్లు తగలబడిపోయిన తర్వాత వారితో పోట్లాడి పుట్టింటికి వెళ్ళిపోయావనుకుంటున్నారు. తనను అడిగి ఎందుకు వెళ్ళలేదని మీ అత్తగారికి ఉక్రోషంగా ఉంది. అందుకని మీ వారితో మాట్లాడడం కూడా మానేసింది. ఆవిడ బాబుగారిని పెట్టే యాతనలు చూసి రాతిగుండైనా కరిగిపోతుంది. ఒకవేళ మీరే కావాలని ఆవిడతో పోట్లాట పెట్టుకోవడం లేదు కదా అన్నది.
ఇహ పోట్లాటలు కజ్జాలు శాశ్వతంగా అంతరించిపోయినట్లే అన్నాను నేను. వారు కాలిపోయిన మా ఇంటి మరమ్మతుకు మా అమ్మ పేరు మీద కొంత డబ్బు పంపారని ముక్త చెప్పింది. బహుశా సమయానికి చేతిలో డబ్బు లేక ఆ అవసరం కోసమే నా నగలు అడిగి ఉంటారు అనుకున్నాను. వారికి ఈ ఇల్లు కూడా తెలుసు అంది ముక్త కాసేపాగి. ఎలా తెలిసింది అని అడిగాను ఆత్రంగా. నన్ను నది ఒడ్డున నరేంద్రబాబుతో మాట్లాడుతుండగా చూశారు. వారు అడగగానే నేను అబద్ధం చెప్పలేక అక్కడి నుంచి వచ్చే రోజున ఈ ఇంటి సంగతి చెప్పేశాను అన్నది ముక్త. నేను చాలాసేపు పక్క మీద కళ్ళు మూసుకుని పడుకున్నాను. ముక్త హఠాత్తుగా అమ్మగారు అని పిలిచింది. ఏమిటి ముక్త అన్నాను. మిమ్మల్ని తీసుకుపోవడానికి వారు వస్తే? నేను లేచి ముక్త నోరు గట్టిగా మూసి, నువ్వు ఆ మాట అనొద్దు ముక్త, నేను చేసిన పాపానికి ఫలితం నన్ను అనుభవించని అన్నాను. ముక్త బలవంతంగా నా చేయి తీసేసి, నేను ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదుగా అమ్మా, నా పాపానికి రూపాయలతో విలువ కట్టి ఇంట్లో దాచుకోలేను అన్నది. నేనేమీ సమాధానం ఇవ్వకుండా తిరిగి కళ్ళు మూసుకుని పడుకున్నాను. ఓసి ముక్త, ఈ లోకం ఎప్పటికీ లోకంగానే మిగిలిపోతుంది. ఆకాశ పుష్పాల సంగతి కేవలం చెవులకు మాత్రం ఇంపుగా ఉండిపోతుంది. ఇంతవరకు ఎవరూ అవి పుష్పించగా చూడలేదు అనుకున్నాను మనసులో. గంట గడిచిన తర్వాత ముక్త కిందికి పోయి భోజనం చేసి పైకి వచ్చింది. అప్పటికి 10 గంటలు కొట్టారు. ముక్త గదిలోకి వస్తూనే, ఇక లేచి నుంచోండి అమ్మగారు, బాబుగారు వస్తున్నారు అని చెప్పి గబగబా బయటకు వెళ్ళిపోయింది. ఇంత రాత్రి వేళ వచ్చాడా అని నేను లేచి కూర్చుని వాకిటికేసి చూశాను. అక్కడ నరేంద్రుడు కాదు, మా శ్రీవారు నిలబడున్నారు. ఓ భగవాన్, నువ్వు నా మీద ఇన్నాళ్లుగా ఇంత దయ చూపావు, మరి కొన్ని క్షణాల పాటు ఇలాగే కరుణించు. నేను శ్రీవారి పాదాల మీద నా శిరస్సు ఉంచే వరకు నన్ను స్పృహలో ఉండని అనుకున్నాను నేను మనసులో. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథలో మనం ముఖ్యంగా గ్రహించేది ఏంటంటే, భారతీయ వివాహ బంధంలో ఉన్న గొప్ప పవిత్రత, క్షమ, ఇద్దరూ వేరువేరు కాదు అని చెప్పే విషయం. ఇక్కడ సౌదామిని క్యారెక్టర్ కూడా అంతే. తెలిసి తెలియని వయసులో తను నరేంద్రుని ఇష్టపడ్డాను అనుకుంటుంది. అతను తన నది దాటించేటప్పుడు తనని తాకాడు అనే విషయమే చాలా గొప్ప అపరాధంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అంటే పరాయి పురుషుడి స్పర్శ పొరపాటున కూడా తగలకూడదు అంది. అలాగే పెళ్ళైన తర్వాత భర్తకు మాత్రమే ఆవిడ అంకితమైపోయింది. మళ్ళీ నరేంద్రుడు వచ్చి ఆవిడని మళ్ళీ ఏవో మాయమాటలు అవి చెప్పి కన్విన్స్ చేసి తనతో పాటు తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలని చూశాడు. కానీ అక్కడ కూడా వాళ్ళిద్దరూ కూడా తప్పటడుగు వేయలేదు. ఇక్కడ నరేంద్రుడి క్యారెక్టర్ కూడా చెప్పుకోదగ్గదే. ఇద్దరూ తప్పటడుగు వేయలేదు. ఆవిడ వచ్చింది కానీ భర్త గురించి కుమిలిపోతున్నది. ఎట్లాగైనా కానీ మళ్ళీ ఆయన క్షమిస్తే చాలు అని ఆ ఒక్క విషయమే ఆలోచిస్తుంది. తన ఇంట్లో ఉండనివ్వకపోయినా పర్వాలేదు, కానీ క్షమిస్తే చాలు. అంత గొప్ప గౌరవం, భక్తి ఆవిడకి భర్త అంటే. ఇంకా ఆయన భార్య పరాయబడితో వెళ్ళిపోయింది అని తెలిసినా కూడా ఏమాత్రం సందేహించకుండా మళ్ళీ తిరిగి చాలా ఆప్యాయంగా ఇంటికి తీసుకెళ్ళడానికి స్వయంగా వచ్చాడు ఆయన. ఇక్కడ మళ్ళీ పని మనిషి క్యారెక్టర్ కూడా చెప్పుకోవాలి మనం. పని మనిషి కూడా తను తప్పు చేశాను అనే అపరాధ భావనతో తనే ఈ సౌదామిని భర్తకు అన్ని నిజాలు చెప్పేసి భార్యాభర్తలిద్దరిని ఒక దగ్గరికి చేర్చింది. ఇంత అపురూపమైన విలువలున్న భారతీయ సంస్కృతిని మనం గౌరవించడానికి శరత్బాబు గారు మనకి మార్గం చూపిస్తున్నారు. భారతీయ సంస్కృతి ఇలా ఉండేది అని. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఈ విలువలు మనం మళ్ళీ తిరిగి వచ్చేలాగా చేసుకోవాలి. పెళ్ళంటే పుట్టుకొని ఊరికే విడాకులు, వివాహ బంధం అంటే ఏదో తేలిక తీసి పారేసేది అని యువత అనుకుంటున్నప్పుడు ఇలాంటి సాహిత్యం ప్రజల మధ్యలోకి రావాలి. అందరూ చదవాలి. మన విలువలేంటి అనే విషయం తెలుసుకోవాలి. అమ్మాయిలు అబ్బాయిలు కూడా వివాహంలోని పవిత్రత అర్థం చేసుకోవాలి. ఇది మీకు బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. నేను ఎప్పుడు అడగలేదు, కానీ లైక్ చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ.